ఆర్కేవి నన్నయ్య గారు వార్త ఎందు ధరణి వర్ధిల్లు అన్నారు. అంటే ఆ రోజుల్లోనే వార్తకున్న ప్రాధాన్యతను ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఈ రోజున మీడియా అనేది చాలా చాలా శక్తివంతంగా మారింది. అయితే ఈ మీడియా ఏదైనా ఒక పార్టీని అధికారంలోకి తీసుకురాగలుగుతుందా, లేదా ఏదైనా ఒక పార్టీ అధికారంలోకి రాకుండా చేయగలుగుతుందా అంటే ఈ రెండు పనులు కూడా మీడియా చేస్తుందనే భావన కలుగుతోంది. మీకు గత ఎన్నికల్లో అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ తన ఓటమికి ప్రధాన కారణం కొన్ని మీడియా శక్తులే అని చెప్పి చాలా బహిరంగంగా ఆరోపించారు. ఇప్పటికీ కూడా ఆయన మీడియాను తప్పు పడుతూనే ఉన్నారు. అలాగే మీకు ఈ మీడియా చేస్తున్న విధ్వంసం, అరాచకానికి సంబంధించి ప్రముఖ చెస్ క్రీడాకారుడు, ఒకప్పుడు ఆయన సోవియట్ యూనియన్ ఉన్న సమయంలో ఆయన ఈ ప్రపంచ విజేతగా కూడా నిలిచారు. ఆయన గ్యారీ కాస్పరోవ్. ఆయన ఒక మాట అంటారు, ఆధునిక ప్రచార వ్యవస్థ ముఖ్య ఉద్దేశం వారి ఎజెండాను, తప్పుడు వార్తలను మన మీద రుద్దటం, అంతేకాకుండా వాస్తవాన్ని గుర్తించకుండా చేయటానికి మన ఆలోచనా శక్తిని నాశనం చేయడం. ఇది ఈ ఆధునిక మీడియా ఒక పోకడగా ఆయన అభివర్ణించారు. అలాగే మీకు CNN అనే ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ చూసిన వారు ఎవరికైనా కానీ క్రిస్టియాని అమాన్ పోర్ అని చెప్పి ఒక యాంకర్ ఉంటారు. చాలా సీనియర్ లేడీ యాంకర్ ఆవిడ కూడా ఏమంటారంటే, నేటి ప్రపంచానికి ఫేక్ న్యూస్ ద్వారా పెద్ద ముప్పు ఏర్పడుతోంది. తప్పుడు కథనాలు ప్రజల ఆలోచనలను కలుషితం చేస్తున్నాయి. ఈ కథనాల ప్రభావంతో ప్రజలు తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఏర్పడుతోంది. అంటే అంత అనుభవజ్ఞరాలు కూడా ఈ మీడియా వల్ల చాలా ప్రమాదం ఉంటుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. సరే, మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి తెలుగు మీడియా ధోరణి కూడా ఇంచుమించు ఇలాగే కనిపిస్తుంది. ప్రధానంగా మనకి ఏపీకి వచ్చేటప్పటికి వీటి కేంద్ర స్థానాలు హైదరాబాద్ అయినప్పటికీ కూడా ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి ఆ పత్రికలకు ఎక్కువగా సర్క్యులేషన్ ఉంది ఆంధ్రప్రదేశ్లోనే. మనందరికీ తెలిసిందే, సాక్షి అనేది వైసీపీ అధికార పత్రికగా మనం భావించాలి. కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ రెండు పత్రికలు కూడా తెలుగుదేశం పార్టీకి చాలా గట్టి మద్దతుదారులుగా, గుడ్డి మద్దతుదారులుగా కూడా మారాయనిపిస్తుంది. ఎందుకంటే వారు కక్షగట్టినట్లుగా ఒక నెగటివ్ ప్రొపగాండాని నిరంతరం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఓటర్ల మదిలో విషబీజాలను ఇప్పటికే నాటారు. అది ఎంతవరకు వెళ్ళిందంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోలేక అబద్ధాన్నే నిజం అనుకుంటున్నారు. దానికి ఉదాహరణ, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు అని చెప్పి అంటారు. కానీ అభివృద్ధి ఉందని చెప్పి పదే పదే కొంతమంది మేధావులు, పత్రికలు చెప్పినప్పటికి కూడా ఈనాడు, జ్యోతి మాత్రం ఏపీలో అభివృద్ధి లేదని చెప్పి పదే పదే చెప్పడంతో దాన్నే ప్రజలు నమ్మే పరిస్థితి ఏర్పడింది. వీరి నెగిటివ్ ఇంపాక్ట్ ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఈరోజు పత్రికలు ఒకసారి మనం పరిశీలిస్తే, ఈరోజు అంటే జనవరి 4వ తేదీ గురువారం. ఈ రోజున ఈనాడు ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఎడిషన్లో దాదాపు 53 వార్తలు జగన్కి, అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచురించారు. అలాగే ఆంధ్రజ్యోతికి వచ్చేటప్పటికి వారు దాదాపు 50 వార్తలు జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచురించారు. ఇదే సమయంలో సాక్షి దినపత్రిక వారు 16 పేజీల మొత్తం ఆంధ్ర ఎడిషన్లో కేవలం 4 వార్తలు మాత్రమే చంద్రబాబు నాయుడుకి కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీకి కానీ వ్యతిరేకంగా ఉన్నాయి. నిజంగా వీళ్ళు ఏదో అమాయకంగా ఉన్నట్టున్నారు సాక్షి పేపర్ వాళ్ళు. సాక్షి పేపర్ వాళ్ళు ఈ రోజున ఇచ్చిన వార్తల్లో
తమకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా షర్మిల గురించి ప్రముఖంగా ఇచ్చారు. అంతేకాకుండా బీటెక్ రవి, బ్రదర్ అనిల్ వీరిద్దరూ కలుసుకున్న వార్తను కూడా వారు సాక్షిలో ఇచ్చారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రసంగాల సారాంశాన్ని కూడా సాక్షిలో ఇచ్చారండి. అంటే మీకు సాక్షి అనేది ఎక్కడా కూడా ఈ వ్యతిరేక ధోరణులకు అంటే నెగిటివ్ ప్రచారానికి పోకుండా ఒక రకంగా చెప్పాలంటే పత్రికా విలువలకు కాపాడుతుందని చెప్పి మనం భావించే విధంగా ఉంది. కానీ మీకు ఈనాడు, ఆంధ్రజ్యోతికి వచ్చేటప్పటికి వారు దానికి భిన్నంగా పూర్తి విరుద్ధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి రాకుండా చేయటమే తమ ప్రథమ కర్తవ్యం అన్నట్లుగా వాళ్ళు వార్తలు ప్రచురిస్తున్నారు. ఈరోజు ఒకసారి మీరు చూడండి మెయిన్ ఎడిషన్. ఈ మెయిన్ ఎడిషన్లో ఈనాడు దానికి వచ్చేటప్పటికి 1వ పేజీలో 5 నెగిటివ్ వార్తలు ఉన్నాయి ప్రభుత్వానికి, మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, జగన్కి వ్యతిరేకంగా. 2వ పేజీలో 8 వార్తలు, 3వ పేజీలో 13 వార్తలు, 5వ పేజీలో 1 వార్త, 6వ పేజీలో 2 వార్తలు, 7వ పేజీలో 3 వార్తలు, 8వ పేజీలో 3 వార్తలు, 10వ పేజీలో 6 వార్తలు, 12వ పేజీలో 7 వార్తలు, 13వ పేజీలో 5 వార్తలు జగన్మోహన్ రెడ్డికి, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వార్తలే ప్రచురించారు. అంటే మొత్తం వార్తల్లో దాదాపు 90% ఇవే ఉన్నాయి. ఇక ఆంధ్రజ్యోతి కూడా ఏమి తక్కువ తినలేదు. వారి విషయానికి వచ్చేటప్పటికి వారు 15 పేజీల మెయిన్ ఎడిషన్లో 1వ పేజీలో 9 వార్తలు, 2వ పేజీలో 8 వార్తలు, 3వ పేజీలో 5 వార్తలు, 5వ పేజీలో 3 వార్తలు, 6వ పేజీలో 4 వార్తలు, 11వ పేజీలో 8 వార్తలు, 12వ పేజీలో 4 వార్తలు, 13వ పేజీలో 4 వార్తలు, 14వ పేజీలో 5 వార్తలు. అంటే మొత్తం మీద 50 వార్తలు వాళ్ళు వండి వార్చారు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఇటువంటి నెగటివ్ ప్రచారం చేస్తూ కూడా వారు నీతులు వల్లిస్తున్నారు. ఇది కొద్దిగా మనం ఆలోచించాలండి. అది ఖచ్చితంగా ఇప్పటికే వారు కొంత డ్యామేజ్ అయితే చేయగలిగారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఆలోచన ధోరణి మార్చగలిగారు. మరి ఉద్దేశం ఏంటంటే దీనిని ఇదే ఉధృత స్థాయిలో మనం కొనసాగిస్తే ఆంధ్ర ప్రజలు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెస్తారు అనే భావనతో కంకణం కట్టినట్టుగా, ఫిదాయిల్లాగా అంటే ఆత్మాహుతి దాడుల్లాగా అన్నిటికీ తెగించేసినట్లుగానే ఈ పత్రికలు వార్తలు రాస్తున్నాయి. ఇది నిజానికి ఏమాత్రం అభిలషణీయం, హర్షణీయం, ఆమోదయోగ్యం కూడా కాదు. కాబట్టి పాఠకులే కాదు, ప్రజలు కూడా ఇటువంటి వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే మన ఆలోచనలకు భిన్నమైన నిర్ణయాలను మనమే తీసుకునే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి చెబుతున్నాను.